అయితే ఎక్కుతున్నాం అనమాట. కిందికుంది కానీ అది కిందికుందిగా. చలో ఫస్ట్ టైం నా లైఫ్లో అడ్వెంచర్ నడుపుతున్నా. అప్పుడు క్రేజీ తిరిగి అనమాట. సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు డ్యూక్ అడ్వెంచర్ 390 గురించి అయితే ఇప్పుడు ఆ బ్రదర్ అయితే చెప్పబోతుండు. బ్రదర్ పేరు శివగౌడ్ అనమాట. సో ఇప్పుడు ఆ బ్రదర్ అయితే చెప్పబోతుండు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివగౌడ్ బ్లాగ్స్. దిస్ ఈ బైక్ వచ్చేసి కేటీఎం అడ్వెంచర్ 390. ఇది ఆల్మోస్ట్ మనకు షోరూమ్ ప్రైస్ వచ్చేసి 450 ఉంటుంది. మనం ఒక బ్రదర్ దగ్గర తీసుకున్నాము. వాళ్ళు మనకు వచ్చేసి 3.5 పడింది. అండ్ దిస్ ఈజ్ విండ్షీల్డ్ వచ్చేసి నెక్స్ట్ ఫిట్టింగ్ హెవీ స్పీడ్ వచ్చేసి 180 ఉంటుంది. మనం ఆల్మోస్ట్ స్పీడ్లో 150, 120 మ్యాక్సిమం మెయింటైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి విండ్షీల్డ్ ఐరన్తో మనకు ఫిక్సబుల్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆల్మోస్ట్ ఇది. ఈ విండ్షీల్డ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2.5 పడుతుంది, అంటే 2500 పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 5.8 పడుద్ది. 5.8 పడుద్ది. 5.8 పడుద్ది. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 6.8 పడుద్ది. ఇది దీనికి ఇది లగేజ్ కా ప్యానర్స్ మనకు ఆల్మోస్ట్ ప్యానర్స్ సెట్ చేసుకోవడానికి. ఇది అటు సైడ్ ప్యానర్స్ అండ్ టాప్ బాక్స్ కూడా వచ్చేసి. టాప్ బాక్స్ ఆల్మోస్ట్ లేదన్నమాట. లేదు కాబట్టి మన టాప్ బాక్స్ ఏం ఫిట్ చేసుకోలేదు, ఓన్లీ ప్యానర్స్కి ఫిట్ చేసుకున్నాము. ఇంకా దీనికి సర్వీస్ చార్జ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అయితేనేమో మామూలు సర్వీసింగ్ చార్జ్ వచ్చి 3.5 to 3.9 వరకు వచ్చింది. లేదు హెవీ ఎక్స్పెన్సివ్ అయితేనేమో 5.8 to 5.9 వరకు వచ్చింది. ఇంకా వచ్చేసి మనకు స్పీడోమీటర్ గురించి మీకు ఆల్మోస్ట్ రివ్యూ చేయొచ్చు. ఇది మన స్పీడోమీటర్ ఆన్ చేసినప్పుడు రెడీ టు రేస్ అని వచ్చేది. అండ్ సెట్టింగ్స్ కూడా ఆల్మోస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. రైడ్ మోడ్ ఉంటుంది అండ్ మోటార్ సైక్లింగ్ మోడ్ వచ్చేసి మనకి ABS ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అండ్ రైడ్ మోడ్ వచ్చేసి స్ట్రైట్ మోడ్ అన్నప్పుడు మనం ఆఫ్ రోడ్ మోడ్లో వేసుకోవచ్చు. ఆఫ్ రోడ్ మోడ్ అన్నప్పుడు హెవీ అండ్ టెన్నెల్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే మౌంటైన్స్ కానీ వెళ్ళినప్పుడు ఆఫ్ రోడ్ మోడ్లో వెళ్ళొచ్చు. టైమింగ్ ట్రిప్స్ అండ్ టైమింగ్ ట్రిప్ 2లో మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎంత పోద్ది, ఏంది హెవీ స్పీడ్, ఇది రేంజ్ ఏంది, ఫ్యూయల్ రేంజ్ చేసి ఆల్మోస్ట్ అనిపిస్తుంది. సేమ్ ట్రిప్ 1లో కూడా సేమ్ వచ్చేది. అండ్ మనకు మోటార్ సైక్లింగ్ వచ్చి ABS ఉంటుంది. అండ్ మోటార్ సైక్లింగ్ అంటే MT అంటే వచ్చేసి మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. అది సెట్టింగ్స్లో ఏమవుతుంది, ఫేవరెట్స్ ట్రిప్ 1 ఉంటుంది, స్పీడ్ 1 ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది, ట్రిప్ 1 ఉంటుంది, ట్రిప్ 2 ఉంటుంది. ట్రిప్ 2 ఉంటుంది సేమ్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ రేంజ్ వస్తుంది, డేటా చూపిస్తుంది అండ్ బ్యాటరీ వీకెన్స్ చూపిస్తుంది, ఫోన్ సిగ్నల్ అండ్ మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఫోన్ బ్యాటరీ చూపిస్తుంది. ఇంకా దీంట్లో వచ్చేసి ట్రిప్ డేట్. ఇది ఆ KTM రైడ్స్ వచ్చేది. ఆల్మోస్ట్ మనకి ఆడియో వచ్చేది. మనం ఆడియో కూడా మన ఫోన్లో కాకుండా దీంట్లో కూడా ఆల్మోస్ట్ ప్లే చేసుకోవచ్చు. అంటే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఈ నావిగేషన్ వచ్చేసి మనకు రైడింగ్ మోడ్స్ లో వెళ్ళినప్పుడు నావిగేషన్ లొకేషన్స్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఈ నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్ లో ఆఫ్ లో చేసుకోవచ్చు. అండ్ ఇది పేరింగ్ అనమాట. మనం బ్లూటూత్ కనెక్టింగ్ చేసుకున్నప్పుడు దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా వచ్చేసింది కాబట్టి మనం పేరింగ్ చేసుకోవచ్చు. పేరింగ్ చేసుకున్నప్పుడు ఫోన్ చేసుకోవచ్చు, హెడ్ సెట్ చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ బట్టి దేనికంటే ఇది హెడ్ సెట్, ఇది వచ్చేసి ఫోన్ అనమాట. ఇంకేమున్నాయి సెట్టింగ్స్ ప్రైవేట్ ఓకే, ఇది అయిపోయింది. కిక్ ఫిఫ్త్ MT ఉంటుంది, ABS ఉంటుంది అండ్ ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటుంది. జనరల్ ఇన్ఫార్మ్ వచ్చేసి జనరల్ ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. లేదన్నప్పుడు ABS ట్రాక్షన్ కంట్రోల్ ABS ఆన్ చేసుకోవచ్చు. ఇది సేమ్ అనమాట. ఇది బ్లూటూత్ అనమాట. ఇది బ్లూటూత్ ఆప్షన్ పేరింగ్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది. డిస్ప్లే థీమ్స్ ఉంటాయి. ఆటోమేటిక్ కంట్రోల్ ఉన్నప్పుడు మనకు వెదర్ని బట్టి చేంజ్ అయిపోతాం అన్నమాట. ఇది నైట్ మోడ్లో పెట్టుకున్నాం, నైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. అండ్ డిస్ప్లే షిఫ్ట్ లైట్ RPM 1లో ట్రిప్ వెళ్ళినా 1లో పెట్టుకోవచ్చు. RPM 2 ఇది షిఫ్ట్ లైట్ అంటే గేర్స్ ఉంటాయి కదా, మన గేర్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ గేర్స్ ఆటోమేటిక్ ఫస్ట్ సెకండ్ మనం క్లచ్తో చేసుకోవాలి. 3 to 6 వరకు అయితే ఆటోమేటిక్ షిఫ్ట్ చేసుకోవచ్చు గేర్స్. ఈ క్లాక్ డేట్ అంటే డేట్ అండ్ టైం ఉంటుంది. ఈ యూనిట్స్ అనమాట. డిస్టెన్స్ ఉంటుంది
ప్లస్ ఫ్యూయల్ కాన్స్టెన్స్ ఉంటుంది. ఫ్యూయల్ కాన్స్టెన్స్ అంటే మనకి డిస్టెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ నుండి లొకేషన్ చేంజ్ చేసుకున్నప్పుడు డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఎంత డిస్టెన్స్ ఎంత ఉండదో తెలుస్తుంది. ఇది ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి మనకు కాన్స్టెన్సీ అనమాట. కిలోమీటర్స్ కానీ, యూజింగ్ డీటెయిల్స్ కానీ, మీటర్స్ కానీ, అండ్ యూకేజెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మిలియన్స్ అండ్ లాంగ్వేజెస్ మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, యాటిట్యూడ్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో సర్వీసెస్ పాయింట్ వచ్చేసి మనకు టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ ఇన్ సర్వీసింగ్ చేసుకోవాలని దీనికి టైమింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఎంటీసీ అని మీకు ఇంతకుముందు చెప్పాను. ఎంటీసీ అంటే మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ అని. ట్రాక్షన్ కంట్రోల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఆఫ్ రోడింగ్లో వెళ్ళినప్పుడు మనకు ట్రాక్షన్ కంట్రోల్ చాలా అవసరం. కాబట్టి మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆల్మోస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏబిఎస్ అనమాట. ఏబిఎస్ అంటే ఫ్రంట్ హ్యాండ్ బ్రేక్స్ మనం రైడింగ్లో వెళ్ళినప్పుడు కానీ, మేబీ ఆఫ్ రోడింగ్లో వెళ్ళినప్పుడు కానీ బ్రేక్ రియర్ అండ్ ఫ్రంట్ బ్రేక్స్ ట్రాక్షన్ కంట్రోల్ మనం క్లిక్ చేసిన 1 టైంకి సెకండ్ టైం కూడా ఆటోమేటిక్ స్టిక్ అయిపోతుంది. ఇది ఏబిఎస్ అనమాట. డిస్ప్లే ఓకే రైట్, సీరియస్ రైట్, ఫేవరెట్ రైట్, ఇది అనమాట. దీని గురించి మనకు ఆల్మోస్ట్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3.8 పడింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3.8 పడింది అనమాట. స్పేర్ పార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఎక్స్పెన్సివ్ అంటే దీని ఒక ఇండికేటర్ కాస్ట్ వచ్చేసి 1500 పడుద్ది అనమాట. ఒక ఇండికేటర్ కాస్ట్ వచ్చేసి అంటే చాలా ఎక్స్పెన్సివ్. కేటీఎంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకొచ్చి వచ్చేసి ఇది ఒక సైడ్ స్టాండ్. ఆల్మోస్ట్ ఇది మనకు సైడ్ స్టాండ్. దీని కాస్ట్ వచ్చేసి 2.5 2500 పడుద్ది అనమాట. దాని కాస్ట్ అనొచ్చు అన్న మీరు మామూలుగా స్పెండర్ యూనికాన్ చైన్ ఇది 150, 200, 250 ఉండొచ్చు. కానీ దీని కాస్ట్ అడ్వెంచర్ అనమాట. దీని అడ్వెంచర్ కాబట్టి దీని కాస్ట్ ఆల్మోస్ట్ 2500 మనకు షోరూమ్ నుంచి వస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ మనకి ఇక్కడ వచ్చేసి అప్ డౌన్ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ అంటే ఇప్పుడు డిస్ప్లే టు ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ ఈ సెట్టింగ్ నుంచి ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మీకు తెలిసి ఉంటుంది సైడ్ ఇండికేటర్ అండ్ ఇది సైడ్ ఇండికేటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ బటన్ వచ్చేసి హారన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ హారన్ బటన్. అండ్ ఇది టిప్పర్ అనమాట. ఇది వచ్చేసి టిప్పర్ అనమాట. ఇది టిప్పర్ అనమాట. అండ్ ఇక్కడ అదే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇది రెడ్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ అంటే ఇగ్నిషన్కి ఆన్ బటన్. ఇది మనం ఎలాగైతే కార్కి ఆన్ చేస్తామో మెయిన్గా ఇది ఆన్ అనమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఆన్ బటన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఇది మన కేటీఎం టైర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మన షోరూంలో కాకుండా అండ్ ఆటోమొబైల్స్లో కానీ ఎక్కడైనా సరే మనకి ఇది 6.8 పడుద్ది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అంటే ఒక్కో దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది. మన దగ్గర అయితే 6.8 నుండి 7.8 వరకు 7.5 వరకు అయితే పడుద్ది. దీన్ని ఎక్కువ యూజ్ ఎందుకు చేస్తారు ఈ టైర్స్ అంటే ఆఫ్ రోడింగ్లో కానీ గ్రిప్పింగ్ కోసం అనమాట. ఇది ఆల్మోస్ట్ గ్రిప్పింగ్ కోసం అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక మినిమం కిలోమీటర్స్ ఒక ఎంత అంటే 50,000 ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు అయితే లైఫ్ వస్తుంది అనమాట ఈ టైర్. ఫ్రంట్ అదే విధంగా మనకు ఫ్రంట్ టైర్ ఉందన్నమాట. సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ గ్రూప్ ఉంటుంది, సేమ్ మైలేజ్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పెన్సివ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ హెవీ వెయిట్ పడుతుంది కాబట్టి, వెనకాల ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి మనకు ముందులో ఒక 70,000 కిలోమీటర్స్ వరకు లైఫ్ ఇస్తుంది ఈ టైర్ అనమాట. అది అలాగే మనకు హెవీ ఫ్యూయల్ రేంజ్ కానీ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఇది చూసుకున్నట్టు చార్జర్ అన్నమాట. ఇది ఎక్స్పెన్సివ్ చార్జర్ అంటే మనము లాంగ్ ట్రిప్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇది ఒక ఆల్టర్నేట్గా షోరూమ్ నుండి మనకు వచ్చింది అనమాట. ఇది ఫ్యూయల్ వచ్చేసి మినిమం ఒక 5 లీటర్స్ మాత్రం మ్యాక్సిమం ఉండాలి ఈ వెహికల్లో. ఎందుకంటే మనకు ఎక్స్పెన్సివ్ ఆల్మోస్ట్గా పెట్రోల్ ఉండడం వల్ల ఈ 2 పాయింట్స్ ఉండటే మినిమం మనకు ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 170 కిలోమీటర్స్ చూపించింది కదా, ఆల్మోస్ట్ 2 పాయింట్స్ ఉండాలి మ్యాక్సిమం. ఇందులో 2 పాయింట్స్ ఉండాలి. అంటే మీరు మేబీ కొందరు ఫిల్ చేసుకుంటారో చేయించుకోరు కాబట్టి మన వెహికల్లో మాత్రం మ్యాక్సిమం 2 పాయింట్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇది అనమాట ఫ్యూయల్ గురించి. ఫ్యూయల్ మ్యాక్సిమం అయితే ఉండాలి. ఎందుకంటే వెహికల్స్లో అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఫ్యూయల్ మాత్రం కంపల్సరీ ఫ్యూయల్ చేసుకుని పోవాలి. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడ లాంగ్ జర్నీలో వెళ్తారు, అదేవిధంగా ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు మనకు ఫ్యూయల్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. అది ఫ్యూయల్ గురించి మాత్రం ఇది. బ్రో మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చైన్ అనమాట. చైన్ మనము ఒక
మాక్సిమం ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక 500 కిలోమీటర్స్ కానీ 200 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు చైన్ లూబ్ ఉంటుంది అనమాట. మనకు షోరూంలో కానీ ఆటోమొబైల్లో కానీ చైన్ లూబ్ మీద దొరుకుద్ది అనమాట. ఎంత కాస్ట్ వచ్చేసి 200-300లో వచ్చేస్తుంది. అది తీసుకొని స్ప్రే చేసుకోవాలి. ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ కానీ స్ప్రే చేసుకుంటే మనకు చైన్ అనేది చాలా లైఫ్ అనేది చాలా ఇస్తుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ దీని కాస్ట్ వచ్చేసి షోరూమ్ ప్రైస్లో 5.8 పడుద్ది ఇది దీని కాస్ట్ వచ్చేసి. దాని కాబట్టి లైఫ్ మనకి ఎక్కువ రావాలన్నప్పుడు దీని చైన్ లూబ్ మాత్రం యూజ్ చేసుకోవాలి మెయిన్ పాయింట్గా బ్రో. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక స్మాల్ రైడ్ చేద్దాం. స్మాల్ రైడ్ అంటే ఒక షార్ట్ లెక్క తీద్దాము. ఆల్మోస్ట్ ఇది అనమాట పొజిషన్. ఇది స్మాల్ రైడ్ చేస్తాను. ఓకే చూడండి. ఇట్లా ఇది అనమాట మనకు ఆల్మోస్ట్. అంటే కొందరు ఈ విధంగా ఇలా ఎక్కినప్పుడు కొందరికి ఈ విధంగా అందొచ్చు అందకపోవచ్చు. కాబట్టి మనకు ఏదైతే కింద షాక్ అబ్జర్వర్ మీకు మేబీ తెలిసే ఉంటుంది. ఇక్కడ షాక్ అబ్జర్వర్ ఏదైతే ఉందో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయించుకోవచ్చు. షోరూంలో కానీ ఎక్కడైనా మెకానిక్ దగ్గర కానీ మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేయించుకోవచ్చు. కాబట్టి బ్యాలెన్సింగ్ అవుట్ అయినా కానీ మనకు దాని అడ్జస్ట్మెంట్లో చేంజ్ అయిపోద్ది అనమాట. అది ఇంత మనకు అంటే కొందరు మిడిల్ క్లాస్ ఉంటారు ప్లస్ అండ్ రిచ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ రిచ్లో కానీ మిడిల్లో అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ ఉండొద్ది. నాకుండొద్ది, బ్రదర్కి ఉండదు, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ ఉండొద్ది. కాబట్టి ఆల్మోస్ట్ తీసుకోవచ్చు కానీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు అంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. అడగాలి అన్న ఇది ఏంది ఇది అని తెలుసుకోవడం వల్ల మనకు కూడా చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి వెహికల్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కటి అన్న ఇది ఏంది ఇది అని మనకు అంటే కొందరు సజెషన్ కూడా అడిగి చాలా వరకు అయితే నేను వెళ్ళినప్పుడు చాలా వరకు ప్రతి చోట్ల కూడా మనకు సజెషన్ అడిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం సజెషన్ చాలా వరకు చేసినాను. అరే బ్రో ఇది చేసుకోవాలా, ఇది బ్రో ఇది అని చెప్పాను కూడా. బట్ కొంతవరకు అయితే ప్రతి ఒక్కరు మన వరకు అయితే ఆల్మోస్ట్ మంచిగా రివ్యూ చేశారు. మన బైక్ రివ్యూ ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన బైక్ రివ్యూ ఇది. ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కానీ మెయింటైన్ చేయగలుగుతా బ్రో. నేను తీసుకొని మళ్ళీ ఒక 10 మంత్స్ తర్వాత 5 మంత్స్ తర్వాత రీసేల్ చేసుకుంటాను బ్రో అంటే వేస్ట్ బ్రో. తీసుకొని ట్రావెలింగ్ చేయాలనుకుంటే బ్లాగ్స్ వేయాలనుకుంటే మేబీ ఇక్కడ నుండి ఒక తిరుపతి కానీ ఒక శ్రీశైలం కానీ ఒక అరుణాచలం కానీ మేబీ ఒక మన నియర్ లొకేషన్ ఒక భద్రాచలం అండ్ యాగిరిగుట్ట కానీ లొకేషన్ తిరగాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ట్రావెలింగ్ వెహికల్ మాత్రం యూజ్ఫుల్గా చాలా వరకు అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రావెలింగ్కి అడ్వెంచర్కి 390 ఎందుకు అంటున్నానంటే మనకు ట్రావెలింగ్లో కానీ ప్లస్ సీట్ కంఫర్ట్ కానీ బ్యాక్ సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ అండ్ అలాగే మనకు బండి పర్ఫార్మెన్స్ కానీ అండ్ స్పీడ్ కానీ మెయింటెనెన్స్ కానీ బ్రేక్స్ కానీ చాలా వరకు సూపర్. కేటీఎం షోరూమ్ అనేది చాలా వరకు అంటే చాలా వరకు దీంట్లో ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు డిజైనింగ్ చేశారు. కాబట్టి మనం కేటీఎం తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మనకు కేటీఎం షోరూమ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్ చేశారు కూడా. మనం దాన్ని తీసుకొని చాలా వరకు రైడ్స్ చేసాము. జస్ట్ బ్లాగ్స్ మాత్రం చేయలేదు. మన బ్రదర్ వచ్చేసి బ్రో మనకు ఒక చిన్న రివ్యూ కావాలి బ్రో, తీసుకుంటాను ఓకే అంటే సరే బ్రో తీసుకోండి, దాని గురించి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైడింగ్స్ చేసే వాళ్ళకైతే నేనైతే ఇప్పటివరకు అయితే తీసుకోవచ్చు అని సజెషన్ చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి ఒక మనకు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో 3.5 లేదా 4 వరకు అయితే మనకు సర్వీస్ ఛార్జెస్ అయితే పక్కా వచ్చుద్ది. కాబట్టి తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ రైడింగ్ చేసుకోవాలి బ్రో, నేను లాంగ్స్ వెళ్తాను లోకల్లో వెళ్తాను అంటే ఆల్మోస్ట్ తీసుకోవచ్చు. కానీ ఎక్స్పెన్సివ్గా వాడాలి, మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వరకు అయితే దీన్ని యూజ్ చేసుకొని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అంతవరకు యూజ్ చేయాలి. చిన్న మామూలుగా ట్రాఫిక్లో మాత్రం యూజ్ చేయడానికి అయితే సెట్ కాదు వెహికల్. ఓన్లీ రైడింగ్కి ట్రావెలింగ్కి తప్పి మేబీ ఫ్యామిలీకి అయితే యూజ్ కాదు. ఫ్యామిలీకి యూజ్ కావాలంటే కేబిఎన్ డ్యూక్లో కానీ డ్యూక్ 200 కానీ డ్యూక్ 250 కానీ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకిప్పుడు ఈ కూలెంట్ అనేది చాలా వరకు యూజ్ అనమాట. మినిమం ఉంది కదా ఇక్కడ మ్యాక్సిమం పైనకే ఉండాలి. ఎందుకన్నా అంటే మనము సిటీలో వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో కానీ అదేవిధంగా చిన్న గలీల్లో కానీ వెళ్ళినప్పుడు హెవీ హీట్ అయిపోతుంది అన్నమాట. ఇంజన్ అనేది హెవీ హీట్ అవ్వడం వల్ల మనకు ఇక్కడైతే ఏదైతే ఉందో ఇప్పుడు మనకు
మేబీ ఇప్పుడు ఏదైతే కూలెంట్ ఉందో ఆ కూలెంట్ అనేది హెవీ హీట్ వలన మన ఇంజన్కి అనేది ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉన్నాయి. కూలెంట్ ఇక్కడికి వచ్చే కూలింగ్ ఎక్కువ అవుతాం దీని వలన. ఇక్కడ కూలింగ్ ఎక్కువ అవడం వలన రేడియేటర్ ఇక్కడ ముందు ఏదైతే కనిపిస్తుందో ఇది రేడియేటర్ అనమాట. ఇక్కడ ముందు ఏదైతే కనిపిస్తుందో ఇది రేడియేటర్ అనమాట. దీనివల్ల మనకి ఇంజన్ అనేది చాలా వరకు కూల్ అవుతుంది అనమాట. లాంగ్ జర్నీ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంజన్ కూల్ కావడం కారణం మనకి ఇది రేడియేటర్ అనమాట. అదేవిధంగా మనకు ఇది రియర్ బ్రేక్. ఇది ఆల్మోస్ట్ రియర్ బ్రేక్. ఈ పట్టి ఇవైతున్నాయో స్టిచ్చింగ్ టైప్లో ఉన్నాయో దీని వలన మన గ్రిప్పింగ్ ఎక్కువ ఉండదు అనమాట. షూ వేసుకున్నప్పుడు కానీ చెప్పులు వేసుకున్నప్పుడు కానీ గ్రిప్పింగ్ మంచిగా ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇదేదో కనిపిస్తుందో ఇది ఆఫ్ రోడింగ్లో చేసినప్పుడు ఇది తీసేసుకోవచ్చు. ఈ రబ్బర్ అనేది ఆల్మోస్ట్ ఆల్టర్నేట్గా ఫిట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట ఇది. అదేవిధంగా మనకు ఇది బ్రేక్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 30-35,000 వరకు వచ్చుద్ది. ఇది ప్యాడ్స్ అనేది 30-35,000 వచ్చుద్ది. కాబట్టి మనం కొద్దిగా చెక్ చేసుకోవడం వల్ల ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం అయితే ఎప్పుడైతే ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటామో దానికి ప్యాడ్స్ కరెక్ట్ టైంలో రీప్లేస్మెంట్ చేసుకున్నప్పుడు ఈ క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది బ్రేక్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ ఫర్ ది రివ్యూ. అండ్ ఈ బైక్ మాత్రం చాలా వరకు అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనకు ఈ విధంగా మన కేటీఎం షోరూమ్ వాళ్ళు మనకు ఈ విధంగా బైక్ని డిజైనింగ్ చేసి ఇవ్వడం చాలా వరకు అయితే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వెల్కమ్ టు అడవి షో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మేడిగడ్డ వినోద్ అండ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఎనీవన్, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అదేవిధంగా వినోద్ని మనకు రివ్యూ తీసుకున్నందుకు కారణంగా మనకి థ్యాంక్ యూ సో మచ్ వినోద్. బై. థ్యాంక్ యూ బ్రో రివ్యూ ఇచ్చినందుకు. చాలా మంచిగా అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో అయినా. సో